మునిమాణిక్యం గారు అద్భుతమైన హాస్య రచయిత అని గత తరం వారికి బాగా తెలుసు. ఈ తరం వారికి అంతగా తెలియకపోవచ్చు. మునిమాణిక్యం గారు సహజంగానే హాస్య చతురత కలిగిన వారు. ఎక్కడికెళ్ళినా గానీ ఆయన విట్టీగా అంటే హాస్యంగా మాట్లాడడం ఆయన నైజం. ఈయన ఉపాధ్యాయులుగా పనిచేసేవారు. ఒకసారి ప్రధాన ఉపాధ్యాయులుగా ప్రమోషన్ కోసం ఇంటర్వ్యూ నిర్వహిస్తే ఆ ఇంటర్వ్యూకి వెళ్ళాడు మునిమాణిక్యం గారు. అక్కడ ఇంటర్వ్యూ చేసే అధికారికి ఈ సాహిత్యం అన్నా, ఈ కథలు రాసేవాళ్ళన్నా మహా చిరాకు అనమాట. ఆయనకి ఇష్టం లేదనమాట. ఆయన అంత ఇంట్రెస్ట్‌గా ఉండేవాడు కాదు. అప్పుడు ఆ అధికారి అడిగాడు, "ఏమిటి ఆ రచనలు చేసే మునిమాణిక్యం గారు మీరేనా?" అన్నట్ట. "అయ్యా చిత్తం నేనేనండి" అన్నట్ట ఈయన. "మరి అలా కథలు గట్రా రాసేవాడికి టీచర్ ఉద్యోగం ఏం చేస్తావయ్యా? అసలు నువ్వు టీచర్ ఉద్యోగానికే పనికిరావు. మరి ఈ హెడ్ మాస్టర్ ఉద్యోగానికి ఎందుకొచ్చావు?" అన్నట్టు ఆయన. అందుకైన మునిమాణిక్యం గారు తాపీగా, "అయ్యా చిత్తం టీచర్‌గా పనికిరానేమో గానీ కనీసం హెడ్ మాస్టర్‌గానైనా పనికొస్తానేమోనని ఈ ఇంటర్వ్యూకి వచ్చాను" అన్నట్ట తనదైన శైలిలో. ఇక ఆ ఇంటర్వ్యూ చేసే అధికారి మొహం బ్రహ్మానందం గారిలా అయిపోయి ఉంటుంది. మరి మునిమాణిక్యం గారా మజాకా? అప్పట్లో అలా ఉండేది వారి హాస్య చతురత.